హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జేకే యాత్ర అఫీషియల్ ఛానల్. నేను మీ జేకే యాత్రికుని. ఇప్పుడైతే మనం వయనాడ్ ట్రిప్కి వెళ్తా ఉన్నాం. టైం చూస్తే ఆల్మోస్ట్ 5:30 అయిపోయింది. సో మనమైతే వయనాడుకి వెళ్ళేటప్పుడు, బెంగళూరు నుంచి వయనాడుకి వెళ్ళేటప్పుడు మైసూర్ దాటిన తర్వాత బందిపుర ఫారెస్ట్లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో దానికి వెళ్ళాలంటే ఫస్ట్ చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. అది మార్నింగ్ 6 o'clock ఓపెన్ చేస్తారు. సో మనం ఇప్పుడు 5:30కే రీచ్ అయిపోయాం కాబట్టి పక్కనైతే నిలబడిపోయాం. వన్స్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వయనాడులో ఉన్న ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసి అండ్ బడ్జెట్ గురించి అండ్ అక్కడ దొరికే స్టే గురించి వివరంగా మాట్లాడుకుందాం. సో వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. మనమైతే బందీపుర ఫారెస్ట్ రూట్లో వెళ్ళేటప్పుడు అనిమల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి న్యాచురల్గా. మేము వచ్చిన టైంలో అయితే మాకు ఏనుగుల గుంపు అయితే కనిపించింది. బెంగళూరు నుంచి ఈ ప్లేస్కి రీచ్ కావడానికి బెంగళూరులోని శాటర్డ్ బస్ స్టాండ్ నుంచి మనకైతే కేఎస్ఆర్టీసీ బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. అరౌండ్ 600 to 700 నుంచి టికెట్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ లోకల్గా రోమ్ చేయడానికి మనకైతే రాయల్ బ్రదర్స్ రెంటల్ సర్వీస్ అయితే అవైలబుల్లో ఉంది. సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని బైక్స్ని అయితే బుక్ చేసుకోవచ్చు. పర్ డేకి అరౌండ్ 600 to 700 అయితే ఛార్జ్ చేస్తూ ఉన్నారు. స్టేస్ అయితే ఇక్కడ లాట్స్ ఆఫ్ స్టేస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అరౌండ్ 400 to 500 పర్ పర్సన్కి అయితే ఛార్జ్ చేస్తూ ఉన్నారు. దీన్ని మనం ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్లో అయితే బుక్ చేసుకోవచ్చు. మనమైతే వయనాడ్లోని కల్పెట్టా రీజియన్కి వచ్చేసాం. ఎందుకంటే ఈ కల్పెట్టా రీజియన్ చుట్టుపక్కలే మనం చూసే ప్లేసెస్ అయితే ఉంటాయన్నమాట. సో మనమైతే అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ డే ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేసాం. అందులో భాగంగా ఫస్ట్ అయితే మనం ఎడక్కల్ కేవ్స్కి వచ్చేసాం. ఈ ఎడక్కల్ కేవ్స్ వచ్చేసి చాలా ఓల్డ్ కేవ్స్ అంట. దీనికి ఆల్మోస్ట్ ఒక 6000 సంవత్సరాల చరిత్ర ఉందని అయితే ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. ఈ ఎడక్కల్ కేవ్స్ వచ్చేసి ఒక 6000 years బ్యాక్ ఒక భూకంపం అయితే జరిగిందంట. ఆ భూకంపంలో 2 కొండల మధ్య ఒక రాయి అయితే ఇరక్కపోయి వేలాడుతూ ఉందంట. సో అలా వేలాడే పదార్థాన్ని ఇక్కడ వాళ్ళు ఎడక్కల్ అని పిలుస్తారంట. అందువల్ల దీనికి ఎడక్కల్ కేవ్స్ అనే పేరు అయితే వచ్చింది. అండ్ ఈ ప్రదేశంలో ఇంతకుముందు ఆది మానవులు జీవించారని అయితే చెప్తా ఉన్నారు. వాటికి సంబంధించిన గుర్తులకు సంబంధించిన అక్షరాలు అవి కూడా అయితే ఆ లోపల రాసి ఉండడం అయితే జరిగింది. నేను మీకు అది క్లియర్గా లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. మేము వచ్చిన టైంలో ఇక్కడైతే క్రౌడ్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడికి వచ్చేటప్పుడు మనమైతే ఎలాంటి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే తేవడానికి అలౌ లేదు. ఒకవేళ మనం తెచ్చినట్లయితే కింద ఉన్న కౌంటర్లో వాళ్ళు ఒక స్టిక్కర్ అతికిస్తారు. దానికి మనం 20 రూపీస్ అయితే పే చేయాలి. మళ్ళీ మనం తిరిగి వచ్చిన తర్వాత ఆ బాటిల్ వాళ్ళకి ఇచ్చేస్తే ఆ స్టిక్కర్ రిమూవ్ చేసేసి మనకైతే 20 రూపీస్ అయితే వెనక్కిస్తారు. సో ఇక్కడికి వచ్చినట్లయితే చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్గా ఉందంటే ప్లేసు చాలా క్రౌడ్గా ఉంది. అండ్ దీనికి రీచ్ కావడానికి మనం పార్కింగ్ ఏరియా దగ్గర నుంచి అయితే ఆల్మోస్ట్ ఒక 1.5 kilometer అయితే మనం కొండని ట్రెక్ చేయాల్సి ఉంటుంది. అది ట్రెక్ చేయడం చాలా అంటే చాలా కొంచెం క్రిటికల్గా ఉంది. సో ఎవరన్నా హార్ట్ పేషెంట్స్ కానీ ఆస్తమా ఉన్న వాళ్ళు కానీ ఇలా ఎవరన్నా వచ్చేపట్టయితే దానికి తగిన ప్రికాషన్స్ తీసుకొని రావడం ఎంతైనా ముఖ్యం. అండ్ ఆల్సో లోపల కూడా మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి పైకి స్టెప్స్ అయితే క్లైమ్ చేయాలి. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఒక 300 నుంచి 400 స్టెప్స్ అయితే మనం క్లైమ్ చేసిన తర్వాత ఈ వ్యూ పాయింట్కి అయితే మనం రీచ్ అవుతాం. చూస్తున్నారు కదా, ఇది వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ పీక్ ఇన్ ద వయనాడ్. ఐ థింక్ కేరళలో కూడా ఇది హయ్యెస్ట్ పీక్ అనుకుంటా. ఎగ్జాక్ట్గా నాకైతే తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మనం ఈ పైకి రీచ్ అయిన తర్వాత యాక్చువల్ కేవ్ అయితే మనం మళ్ళీ కిందికి దిగాలి. సో ఈ పాయింట్ దగ్గర నుంచి మనమైతే కిందికి దిగాలి. సో అక్కడ కనిపిస్తున్న గ్రిల్ లోపలైతే మనకు యాక్చువల్ కేవ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనమైతే కేవ్లోకి వచ్చేసాం. చూస్తున్నారు కదా, ఈ అటువైపు ఉన్న కొండకి మరియు ఇటువైపు ఉన్న కొండకి మధ్యలో మనకైతే ఒక కొండరాయి అనేది నిలబడిపోయింది. సో అది వేలాడుతూ ఉంటుందన్నమాట. అది కొన్ని ఏండ్ల సంవత్సరాల కిందటి నుంచే చూస్తున్నారు కదా, ఈ రాయి అయితే ఇలాగే వేలాడుతూ ఉందన్నమాట. సో అందుకే దీన్ని ఎడక్కల్ కేవ్స్ అని అయితే పిలుస్తూ ఉన్నారు. దీని మీద రాసి ఉన్న లిపి అయితే మనకు ఓల్డ్ తమిళ్ అండ్ సాంస్క్రిట్ లాంగ్వేజెస్కి సంబంధించిన లిపి అని అయితే ఇక్కడ అధికారులు నాకైతే చెప్పారు.
అండ్ ఆదివాసులు వాళ్ళ తరతరాలు జీవిస్తూ ఉన్న దానికి సంబంధించిన గుర్తులని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళు ముఖ్యంగా గోడల మీద రాయడం వంటివి అస్సలు చేయకూడదు. ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా వాళ్ళైతే రూల్స్ ఫాలో చేస్తూ ఉన్నారు. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు గోడల మీద రాయడం కానీ లేదా పెయింటింగ్ వేయడం కానీ అయితే అసలు చేయకూడదు. సో బీ కేర్ఫుల్. ఇక మనమైతే అక్కడ నుంచి 900 కండీకి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక్కడైతే కంప్లీట్ ఆఫ్ రోడ్ జీప్ సఫారీ అయితే ఉంటుంది. అండ్ దానికి వచ్చేసి పర్ జీప్కి 1250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అండ్ జీప్ కెపాసిటీ వచ్చేసి ఆల్మోస్ట్ 6 to 7 persons అయితే పడతారు. అండ్ మనం ఒకవేళ 1 or 2 persons ఎక్కినా కూడా జీప్కి అయితే సేమ్ ప్రైస్, దాంట్లో ఎలాంటి డిస్కౌంట్ అయితే ఉండదు. ఇది ఆల్మోస్ట్ ఒక 7 to 8 kilometers కంప్లీట్ ఆఫ్ రోడ్ సఫారీ అయితే ఉంటుంది మనకి. ఇక్కడ ఎంట్రన్స్ విషయానికి వచ్చినట్లయితే ఎంట్రీ టికెట్ వచ్చేసి 250 రూపీస్. అండ్ దీంట్లో అలాంగ్ విత్ గ్లాస్ బ్రిడ్జ్ మనకైతే కొన్ని యాక్టివిటీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ ఒకవేళ ఇక్కడ వర్షం పడుతున్నట్లయితే మనం అక్కడ ఉన్న రెయిన్ కవర్స్ని అయితే యూస్ చేసుకోవచ్చు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అయితే పెట్టేయాలి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకు టికెట్లో అన్నీ మెన్షన్ చేసి ఉంటారు. అండ్ ఈ కంప్లీట్ దానికి వచ్చేసి మనకైతే వాళ్ళు 40 minutes అయితే టైం పెడతా ఉన్నారు. ఈ 40 minutesలో మనం అయితే తిరుక్కొని రావాలి. ఇప్పుడైతే మనం గ్లాస్ బ్రిడ్జ్కి అయితే ఎంటర్ అయిపోయాం. ఈ గ్లాస్ బ్రిడ్జ్ నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. పిక్చర్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ స్పాట్ అని అయితే నేను చెప్తా ఉన్నాను. అండ్ దాంతోపాటు మనం చేరుకున్న టైంలో అయితే ఇక్కడ వర్షం పడిపోయింది. సో దాంతో అలా లైట్గా మనకైతే మంచు తర్వాత మేఘాలు అది కనిపిస్తే వ్యూ అయితే చాలా అంటే చాలా అందంగా ఉంది. ఒకవేళ ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యేలాగా మనమైతే చేరుకుంటే మాత్రం వ్యూస్ ఇంకా బాగుంటాయని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇకపోతే మనమైతే ట్రీ టాప్ వ్యూకి అయితే వచ్చేసాం. ఇదేదో ఆర్టిఫిషియల్గా సెట్ చేశారు. ఇక్కడ నుంచి అయితే వ్యూస్ అవి కూడా అంత అట్రాక్టివ్గా అయితే ఏమంత లేవు కంపేర్ టు గ్లాస్ బ్రిడ్జ్. నాకైతే గ్లాస్ బ్రిడ్జే బాగా నచ్చింది. మీరు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ చేయండి. నెక్స్ట్ మేమైతే ఆర్చరీ కూడా ట్రై చేసాం. ఇది మన టికెట్లోకి ఇంక్లూజన్ అయితే ఉంటుంది. పర్ పర్సన్కి 2 chances. దీని పక్కన ఉన్నటువంటి షూటింగ్కి అయితే మనమైతే ఎక్స్ట్రా టికెట్ అయితే పర్చేస్ చేయాలి. అండ్ ఆల్సో మనకైతే ఈ ప్లే ఏరియాలో కూడా మనమైతే ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ జీప్ రైడ్ అయితే చాలా అంటే చాలా హారిబుల్గా ఉందండి. ఒకవేళ రీసెంట్గా సర్జరీస్ అయిన వాళ్ళు కానీ లేదా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఉంటే దయచేసి దీన్ని అయితే అవాయిడ్ చేయండి. అంత సేఫ్ అయితే కాదని నేనైతే ఫీల్ అవుతా ఉన్నాను. బట్ ఎవరైతే ఆఫ్ రోడింగ్ని ఎంజాయ్ చేయాలనుకుంటారో దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ జీప్ రైడ్ అని అయితే నేను చెప్తా ఉన్నాను. వయనాడ్లో ఉన్న అన్ని విజిటింగ్ ప్లేసెస్కి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు అలౌ చేస్తారు. అండ్ కొన్ని వాటర్ ఫాల్స్కి అయితే మనం ఆన్లైన్లోనే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మేమైతే డే 1 ఈ 2 ప్లేసెస్కి అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. మనమైతే ఫస్ట్ డే ఇన్ వయనాడ్ కంప్లీట్ చేసుకొని సెకండ్ డేకి అయితే వెళ్తా ఉన్నాం. ఫస్ట్ డేలో భాగంగా ఎడక్కల్ కేవ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం 900 కండి అయితే చూసేసాం. అక్కడ గ్లాస్ బ్రిడ్జ్ కూడా నేను మీకు వీడియోలో పెట్టాను కదా. అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం లక్డీ వ్యూ పాయింట్ వెళ్తా ఉన్నాం. లక్డీ వ్యూ పాయింట్ తర్వాత పూకోడ్ లేక్ అయిపోయిన తర్వాత బనాసుర డ్యామ్. అండ్ బనాసుర డ్యామ్ దగ్గర ఉన్న జిప్ లైన్ కూడా నేనైతే మీకు చూపిస్తాను. దాని డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను. సో స్టార్ట్ చేద్దాము మన ట్రిప్ని. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనమైతే లక్కడీ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. ఎర్లీ మార్నింగ్ ఈ సన్ రైజ్ చూస్తా ఉంటే ఎంత ఫ్రెష్గా ఉందండి. ఒకసారి మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఆ మేఘం అయితే ఆ కొండ లోపల చాలా వెళ్తా, ఆ కింద సైడ్ అయితే ఆ రోడ్డు కానీ ఆ వ్యూస్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ప్రశాంతంగా ఉంది ఇక్కడ. బట్ వచ్చినప్పుడు అయితే ఇక్కడ వెహికల్స్ పోతా ఉంది కాబట్టి ఫొటోస్ తీసుకుంటా మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. సరే చూడండి, ఇక్కడ నుంచి మనం చూస్తా ఉంటే ఆ కొండలు కానీ ఆ వాతావరణం కానీ ఒక్కసారి మీరు ఇక్కడ చూసినట్లయితే ఎంత బాగుందంటే మనకు అదేదో యాడ్స్ లో చూపిస్తారు కదా సినిమాలో, అలా ఆ ఫీల్ అయితే వస్తా ఉంది.
నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇక్కడైతే సూపర్ ఉంది. సో మీరు వచ్చినప్పుడు వయనాడుకి తప్పకుండా ఇక్కడికైతే విజిట్ చేయండి. మనమైతే ఇప్పుడు పూకోట్ లేక్ వచ్చేసాం. సో ఇప్పుడు పూకోట్ లేక్ వెళ్ళి ఆ లేక్ చూపించేసి మీకు ఆ బోటింగ్ గురించి డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను. ఓకే, ఇక్కడైతే మనం టికెట్ తీసుకోవాలా. సో పర్ పర్సన్కి 40 రూపీస్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అడల్ట్స్కి అయితే, చిల్డ్రన్స్కి అయితే 20 రూపీస్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం టికెట్ తీసుకున్న తర్వాత అయితే మనం లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తా. ఈ పూకోట్లోకి వచ్చేసి మనకైతే ఇది న్యాచురల్ గా ఫామ్ అయిపోయిన లేక్ అంట, చాలా ఓల్డ్ లేక్ అంట. అండ్ ఇది వచ్చేసి మనకు ఇండియా మ్యాప్ షేప్ లో ఉంటుందని అయితే చెప్తా ఉన్నారు. నాకైతే కరెక్ట్ గా తెలీదు, మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి. ఏదో బోర్డు లో రాసినారు 12 years అండ్ బిలో. ఐ థింక్ ఇక్కడ ఇంతకుముందు పార్క్ ఉండిందేమో, ఆ పార్క్ ఎంట్రన్స్ అనుకుంటా. ఇదైతే నాకు ఏదో కరెక్ట్ తెలియదు, ఈ మలయాళం అర్థం కాదు కాబట్టి. జనాలు అయితే చాలా ఉన్నారు. మేము వచ్చిన టైంలో బోటింగ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. బోటింగ్ కూడా టికెట్ అయితే ప్రైస్ ఉంది. నేను దగ్గరికి వెళ్ళి మీకు బోటింగ్ ప్రైస్ అంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే మనం బోటింగ్ అయితే టికెట్ తీసుకోవాలి. సో 2 seats అయితే 300, పెడల్ బోటింగ్ అయితే 450 అండ్ రో బోట్ 7 people కెన్ సిట్, దట్ ఈస్ 700. సో ఇక్కడైతే మనం టికెట్ తీసుకొని మనమైతే బోటింగ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో అక్కడ కనిపిస్తుంది కదా ఆ చుట్టుపక్కల హాట్ వైపు నుంచి మనం తిరుక్కొని మళ్ళీ వచ్చేస్తాం అనమాట. సో మనం బోటింగ్కి వెళ్ళి ఆ బోటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేస్తాను. మనమైతే ఇప్పుడు బోటింగ్ వెళ్ళడానికి జాకెట్లు అయితే వేసుకుంటా ఉన్నాం. సేఫ్టీ ఇంపార్టెంట్ కదా ఎంతైనా. ఇక్కడ చూసారా ఎన్ని పెట్టినారా. బట్ ఇక్కడ ఒక పర్సన్ ఉంటే బెటర్ అయ్యేది, మనకు తెలియదు కదా సైజెస్ ఇవి. ఓకే ఫైన్, మనం బోట్లోకి వెళ్ళిన తర్వాత బోటింగ్ ఎలా ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనమైతే ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకోవాలి, తర్వాత అయితే వెళ్ళాలన్నమాట. మనమైతే ఇప్పుడు బోటింగ్ చేస్తా ఉన్నాం. యాక్చువల్గా మేమైతే 3 persons తీసుకున్నాం. సో పర్ బోట్ 450, 4 persons క్యాన్ డూ పెడలింగ్. అండ్ ఇక్కడైతే మా వాళ్ళు ఫుల్ అల్లరి చేస్తా ఉన్నారు. అండ్ మీకు చూపిస్తాను మా వాళ్ళతో, చూసారా. సో టైమింగ్ వచ్చేసి మనకైతే 20 minutes టైం ఉంటుంది. మనం ఒక రౌండ్ వేసుకొని వచ్చేయాలన్నమాట. మంచి ఎక్స్పీరియన్స్, చాలా బాగుందండి. ఇప్పుడైతే మనం బనాసుర డ్యామ్ దగ్గరకు వచ్చేసాం. సో నేను లోపలికి వెళ్ళి డ్యామ్ దగ్గర చూపిస్తాను. అండ్ జిప్ లైన్ కూడా ఉందంట ఇక్కడ. సో జిప్ లైన్ గురించి కూడా మీకు చూపిస్తాను. ఇది లాంగెస్ట్ జిప్ రైడ్ ఇన్ వయనాడు. సో నేను చూపిస్తాను. ఇక్కడైతే మనకు కొన్ని షాపింగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మెయిన్గా ఇక్కడికి ఎవరైనా వచ్చినప్పుడు ఈ మామిడికాయ, పైనాపిల్ ఇవన్నీ వాళ్ళు ఆ సాల్ట్ వాటర్లో చిల్లీస్ వేసి దాన్ని నానబెట్టినారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి వచ్చినప్పుడు ట్రై చేయండి. ఆమ్లా ఉంది, మ్యాంగో, పైనాపిల్ అండ్ కొన్ని చోట్ల కొన్ని రకాలు అయితే ఉన్నాయి. బట్ కామన్గా అయితే పైనాపిల్ అండ్ మ్యాంగో కామన్గా అయితే ఉన్నాయి. సో మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి, బాగుంటుంది. లోపలికి వెళ్ళాలంటే మనం అయితే ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. పర్ పర్సన్కి 40 రూపీస్ అంట. అండ్ ఇక్కడ స్పీడ్ బోట్ అవైలబుల్ ఉంది. కావాలనుకుంటే 1100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్కి. లోపలికి వెళ్ళి డ్యామ్ వ్యూ చూద్దాం. మనమైతే బనాసుర డ్యామ్కి అయితే చేరిపోయాం. ఇది ల్యాండెడ్ డ్యామ్ అంట. మన ఏషియాలో 2nd పెద్దదంట ఇది. తర్వాత వచ్చేసి ఇండియాలో 1st అంట. దీన్ని కట్టేదానికి అంత మట్టి యూస్ చేసినట్టు చెప్తున్నారు. ఎంతవరకు నాకైతే తెలీదు. అండ్ ఇక్కడికి చేరుకోవాలంటే మనకైతే ఆ కనిపిస్తున్న పాయింట్ దగ్గర నుంచి మనకు వెహికల్ అయితే ఉంటుంది నడచలేని వాళ్ళకి. అప్ అండ్ డౌన్ కలిపి 25 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ లేదంటే మనం మెట్లెంబడైనా పైకి వచ్చేయచ్చు. ఇప్పుడు నేను మీకు డ్యామ్ చూపిస్తాను, పోదాం. సో డ్యామ్ చూద్దాం రండి. యాక్చువల్గా డ్యామ్ అయితే చాలా పెద్దగా ఉంది. అండ్ మీరు ఇక్కడైతే చూడొచ్చు, మీరు అక్కడ చూడొచ్చు బోటింగ్ అనేది జరుగుతూ ఉంది.
స్పీడ్ బోటింగ్ అనమాట. దానికి 1100 ఛార్జ్ చేస్తూ ఉన్నారు. మంచి వ్యూ అండి, ఫొటోస్ అవి తీసుకునే దానికి అదైతే మంచి వ్యూ, చాలా బాగుంది. ఒకసారి ఇట్లా మీరు చూసినట్టయితే ఎంత విశాలంగా ఉందంటే ఆ కింద సైడ్ అంతా గ్రీనరీగా, తర్వాత ఇటు సైడ్ ఐ థింక్ దీన్ని ఈవినింగ్ టైంలో విజిట్ చేస్తే బాగుంది. మేము వచ్చినప్పుడు అయితే సన్నీగా ఉంది, బాగా ఎండ ఎక్కువ ఉంది ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ టైమ్స్ కానీ దీన్ని విజిట్ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడైతే నెక్స్ట్ మనము జిప్ లైన్ దగ్గరికి వెళ్దాం. జిప్ లైన్ ఒక ప్రైజెస్ అండ్ దాని ఎక్స్పీరియన్స్ మీకు చూపిస్తాను. ఓకే, మనమైతే రెడీ అయిపోయాం. మనకైతే జిప్ లైన్ చాలా లాంగ్ ఉంది, ఎక్కబోతున్నాం ఇప్పుడు మనం జిప్ లైన్. ఓకే, రెడీ రెడీ. ఇంతటితో మన 2 days వైనాడ్ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.